హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం వాటు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలే నెలకొని ఉన్న విషయం తెలిసిందే. యశ్రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి భారీ క్రేజ్ ఉంది. కానీ తెలుగు థియేట్రికల్ హక్కులు ఇప్పటి వరకు ఎవరికీ ఖరారు కాలేదని తాజా సమాచారం. వార్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించిన యశ్రాజ్ ఫిల్మ్స్ ఈ సీక్వెల్తో మరొకసారి రికార్డులు బద్దలు కొట్టాలని చూస్తున్నారు. ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఉండటంతో తెలుగు రాష్ట్రాలు ఈ సినిమాకు డిమాండ్ ఆకాశానంటింది. సితార్ ఎంటర్టైన్మెంట్స్, ఏషియన్ సురేష్ బాబు వంటి టాప్ నిర్మాణ సంస్థలు ఈ హక్కుల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. కొందరు నిర్మాతలు నాగవంశీ ఈ హక్కులు దక్కించుకున్నారని పుకార్లు కూడా తీసుకొస్తున్నారు. అయినా ఆ వార్తలను ఖండించారు. తెలుగు రాష్ట్రాల్లో వాటు హక్కుల కోసం ఈ పోటీ ఉండడానికి కారణం ఎన్టీఆర్ క్రేజ్, హృతిక్ రోషన్ మాస్ అప్పీల్, అయాన్ ముఖర్జీ బ్రాండ్ వాల్యూ. దేవర సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన ఎన్టీఆర్ ఈ సినిమాతో మరొకసారి సందడి చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. హక్కుల కోసం భారీ ఆఫర్స్ రావడంతో యశ్రాజ్ ఫిలిమ్స్ జాగ్రత్తగా నిర్ణయాన్ని తీసుకుంటుందని సమాచారం. ఈ సినిమా హక్కుల రేసులో ఎవరు గెలుస్తారనేది త్వరలో తేలనుంది. అభిమానులు మాత్రం వాచు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీలో ఒకేసారి రిలీజ్ కానుంది. ఇది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించే అవకాశం ఉంది. ఇక థియేటర్ హక్కుల విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్స్లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నాగవంశీ, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ కావడం చేత ఈ విషయం పైన క్లారిటీ ఇస్తూ వాటు సినిమా హక్కులను కొనుగోలు చేయలేదని, తమ మీద వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని తెలిపారు. మా ప్రాజెక్టులకు సంబంధించి ఏదైనా విషయాన్ని కూడా తమ సొంత ట్విట్టర్ ఖాతా నుంచే ప్రకటిస్తామని, దయచేసి బయట వినిపించిన వార్తలను ఎవరు కూడా నమ్మకండి అంటూ తెలియజేశారు. కానీ వాటు సినిమా హక్కుల కోసం ఏషియన్ సంస్థ పోటీ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.